గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? ఒకటే కామెంట్స్. ఇవాళ లెనిన్ రివ్యూ కూడా చేసిన. ఆబ్వియస్లీ సినిమా బాగుంది అంటాం. అందరూ ఏమంటున్నారంటే ట్రైలర్ బాగాలేదన్నావుగా. ట్రైలర్ నాకు నచ్చలేదు అని చెప్పిన. సినిమా నాకు నచ్చిందని చెప్పిన. దాంట్లో ఏముంది? ఒపీనియన్ చేంజ్ కావడం కాదు, భయపడిపోవడం కాదు, నన్ను ఎవరో కొడతారు తిడతారు అనేటటువంటి భయం అసలుకే కాదు. అదైతే గుర్తుపెట్టుకోండి. జస్ట్ సినిమా వెళ్ళినాం, ఫ్యామిలీతో అయితే వెళ్ళాను నేను. మంచి ఇదిగుందనమాట. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇదేం రైటింగు, తలా తోకలేని రైటింగ్ అని చెప్పి కొన్ని రివ్యూలు అయితే నేను చూసా. నాకు అవన్నీ వద్దు, నాకైతే నచ్చింది. హానెస్ట్లీ చెప్తున్నా, జెన్యున్గా చెప్పిన, మనసులో వచ్చినటువంటి మాట అది. ఎందుకంటే ప్రీవియస్ సినిమాస్తో పోలిస్తే చాలా బాగుంది. ఇప్పుడు అఖిల్ సినిమా అంటే మరి నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయినా, అందుకే నాకు నచ్చిందేమో. మీరేం ఎక్స్పెక్ట్ చేసిపోయారో మీకు నచ్చదు. ఒపీనియన్స్ అనేటటువంటి వేరుంటాయి అని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, పెద్ద మూవీ ఓటీటీకి వచ్చింది. నిన్నే ఒక లుక్ అయితే వేయడం జరిగిందనమాట. అంటే కొన్ని అయితే కనిపెట్టిన ఓటీటీలో చూసి, దాని గురించి డిస్కషన్ చేద్దాం. అండ్ దానికి క్లోజింగ్ కలెక్షన్స్ అంతా ఓకే. అందరూ హిట్టో అని చెప్పి రుద్దుతున్నారు. నిజానికి హిట్ అయిందా లేదా? ఓకే, హిట్ అయితే ఎంత కలెక్షన్స్ వచ్చాయి, హిట్ అవ్వడానికి ఎంత కలెక్షన్స్ రావాలి, ఓటీటీకి ఎంత అమ్ముడుపోయింది. ఇప్పటికీ ఓటీటీకి రిలీజ్ అయ్యి 2 days అవుతుంది. 8th రిలీజ్ అయింది, 9th 10th 3 days అయితే అయిపోయింది. ఈ గ్యాప్లో ఎన్ని మినిట్స్ వాచ్ టైం అనేటటువంటిది అది సంపాదించుకుంది అనేటటువంటిది ఇన్డెప్త్ డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియో అయితే మొత్తం చూడండి, మీకైతే పెద్ద క్లారిటీ వస్తుంది అనమాట. పెద్ద సినిమా మీద కొన్ని వీడియోలు చేసిన, నేను చాలా వీడియోలు చేసిన. నాకు సినిమా ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ అంత నచ్చలేదు. అని తర్వాత నేను వేరే మూవీ రివ్యూ చేసిన. మన పెద్ద గురించి నేనే మాట్లాడలేదు. వేరే మూవీ రివ్యూస్ చేస్తే అవి బట్టకొచ్చి పెద్ద దానికి అటాచ్ చేసి మధ్యలో తుపాసుగాలు రకరకాలుగా వాగుతున్నారు. వీడు భయపడ్డాడు, అందుకే వీడు రివ్యూ మార్చేసిండు. ఎలా భయ్యా ఇక తింటున్నారా మీరు? నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా ఒక ఒపీనియన్ మీద ఉంటాను నేను. ఒపీనియన్ అస్సలుకే మార్చుకోను అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకోండి. సినిమా రిలీజ్ అయిన రోజు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. సినిమా ఫస్ట్ హాఫ్ తోపు, దానికి వంక పెట్టేటటువంటిది లేదు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పీక్, దానికి వంక పెట్టేటటువంటిది లేదు. సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి ఆ ఫుటేజ్, ఆ కాల్ కట్ చేసుకునేటటువంటి ఆ 20 నిమిషాల ఫుటేజ్ నేను జీర్ణించుకోలేకపోయినా అని చెప్పా. తల్లి ఇప్పటికి కూడా అదే మాట మీద ఉంటున్నాను. ఏ ఎవరితోనో ఆర్గ్యూ చేయడం రెడీగా ఉంటా. ఓటీటీకి చూసిన తర్వాత మీ ఒపీనియన్ తెలియజేయండి. నిన్న టీవీలో పెట్టిన చూడటం మొదలుపెట్టినా. నేను చూసిన ఇంట్రెస్ట్గా మంచిగా, అసలు ఇంకోసారి చూద్దాం. ఫస్ట్ ఒకసారి థియేటర్లో చూసిన అంతే. ఆ తర్వాత డైరెక్ట్ ఓటీటీకి అయితే చూసాను. నెట్ఫ్లిక్స్లో ఉంది కదా. నిజం చెప్తాను, మా వాళ్ళు నిద్రపోయారు, మా ఫ్యామిలీ మొత్తం నిద్రపోయారు. నేనేమి పెద్ద రాంగ్ టైంలో పెట్టలా. ఎగ్జాక్ట్లీ 7కి పెట్టిన. 7, 8, 9 ఫస్ట్ హాఫ్ బాగానే చూసారు ఇంట్రెస్ట్గా. సెకండ్ హాఫ్ కూడా బాగానే చూశారు. ఎప్పుడైతే మన పెద్ద రింగ్లోకి వెళ్తారు కదా, రింగ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయిందంటే నిద్రపోయారు. సినిమా అయిపోయాక లేపింది. అదేంది అలా నిద్రపోయారు అని అంటే, ఏం బాగా నిద్ర వచ్చింది అన్నారు. అదే ఫ్యామిలీని వాళ్ళు లెనిన్కి తీసపోయినా, వాళ్ళు బాగానే చూశారు. సో థియేటర్ వేరు, టీవీ వేరు బ్రో అంటే, రామ్ చరణ్ సినిమా వాళ్ళు ఎవరు చూడలేదు, నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను. హానెస్ట్లీ క్లైమాక్స్ అయితే నిద్రపోయారు. కన్వీనియంట్గా రాసుకోలేకపోయిండు అనేటటువంటిది 100% వస్తాం. ఎప్పటికి కూడా మనం అదే మాట మీద ఉండాలి. మాట మార్చడం అనేటటువంటిది ఎందుకు భయ్యా, నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడైనా సరే ఒకే మాట మీద ఉండాలి. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పీక్. రామ్ చరణ్ కానీ ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా ఉన్నట్టయితే నథింగ్ సినిమాస్లో. ఎప్పటికైనా అదే మాట మీద చెప్తా. ఏఆర్ రెహమాన్ నిలబెట్టిండు, పర్లా. మ్యూజిక్ యాజ్ సూన్ యాజ్ గుడ్ ఇచ్చిండు. అండ్ రామ్ చరణ్ అన్న ఇచ్చి పడేసిండు. కానీ బుచ్చిబాబు పడుకోబెట్టిండు. ఒకసారి రంగస్థలం ఒక లుక్ వేయండి, రివిజన్ చేయండి రంగస్థలం. మీరు చెప్పండి. ఒక మాట అంటున్నా, ఆర్య సినిమా చూసారా మీరు? ఆర్య సినిమా సుకుమార్ది, ఆర్య 2 కాదు, ఆర్య. అందులో రన్నింగ్ రేస్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఆ సీన్ చూడండి. ఆ రన్నింగ్ రేస్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అజయ్ను ఆర్య పరిగెత్తుతుంటే మనకి చెమట పడతాయి, మనకు పడతాయి, ఎవడు గెలుస్తారా అని. కానీ పెద్దలో ఈ రన్నింగ్ రేస్ చూస్తుంటే ఆ ఫీల్ వచ్చిందా మీకు? అరే పెద్దగాడికి ఒక కాలు లేదు, ఉరుకుతుండు, ఆ గ్రాఫిక్స్ ఏంది, వెనక ట్రైన్ వచ్చేది ఏంది, ఏదేదో పెట్టిండు. అప్పుడెప్పుడో నేను పుట్టక ముందు వచ్చినటువంటి ఆర్యాని కూడా కనీసం ఈ రన్నింగ్ రేస్లో మ్యాచ్ చేయలేకపోయిండు బుచ్చిబాబు. మీరేమో రుద్దుడు, ఇది ఎక్కడ రుద్దుడు ఆయన, నాకు అర్థం కావట్లేదు. హానెస్ట్లీ చెప్తున్నా. నేనైతే ట్రోల్స్ వస్తున్నాయి, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుందని అంటున్నారు ఎవరైనా, కానీ బుచ్చిబాబు అయితే డిసప్పాయింట్ చేసిన అని చెప్పి ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు. ఇంకా కొన్ని సీన్లు అయితే యాడ్ చేశారు. నేను ఆ సీన్ల కోసం అది థియేటర్ వెళ్ళా, క్షమించాలి 2 times థియేటర్లో చూసా. 4th time డైరెక్ట్ నెట్ఫ్లిక్స్లో చూసిన అనమాట. అండ్ కొన్ని సీన్లు లేక్ కనిపించినాయి భయ్యా హానెస్ట్లీ. ఎందుకంటే ఆ జాన్వీ కపూర్ అది కట్ చేసారు, నాకు అసలు నచ్చలా, తీసుకోలేకపోయాను. అప్పుడు నేను దాని గురించి డిస్కషన్ చేయాలి, కానీ ఇప్పుడు చేయాలనిపించింది. అదే లేక్ సీన్ నాకు అర్థం కావట్లా. అసలు ఎలా రాయిబుద్ది అయింది. అదే ఎగ్జాక్ట్లీ టెంట్ పట్టమేందో అంత గబ్బు చేసి పడేశారు సీన్. అదైతే నాకు అంత అనిపించలేదనమాట. దాన్ని ఓటీటీకి వచ్చేసరికి ట్రిమ్ చేస్తారేమో అనుకున్నా. ఆ తర్వాత కాటు కక్కర్లేని ఆ కళ్ళు థియేటర్లో చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు ఒకలాగా ఉంటుంది. ఇంకొన్ని సీన్లు అయితే మార్చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఇక్కడ మన థియేటర్లో చూసుకుంటే ముద్దు పెట్టగానే చిక్రీ సాంగ్ వస్తుంది,
కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడగానే చిక్కిరి సాంగ్ వస్తుంది. నువ్వే నాకు కావాలంటే ఇక్కడ చిక్కిరి సాంగ్ అయితే యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ యాడ్ చేశారు, కొన్ని వల్గర్ సీన్లు డిలీట్ చేయడం జరిగింది. యాసన్ ఇలా అయితే జరిగిపోయిందనమాట. ఓకే, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంది. మళ్ళీ చెప్తానా, ఫస్ట్ హాఫ్ నాకు పిచ్చిగా నచ్చింది. క్రికెట్ సీక్వెన్స్ కూడా బాగా నచ్చాయి. 1 vs 21 ఉంటుంది కదా, క్రికెట్ అంటే 11 మందితో ఆడేది, కానీ ఆ రోజు మా పెద్దిగాడు 21 మందితో ఆడిండు సారు, అది నెక్స్ట్ లెవెల్ పడుతుంది. ఆ తర్వాత ఇద్దరితో కుస్తీ ఫైట్ చేస్తారు కదా, అది బాగుంది. కానీ ఫస్ట్లో ఆ లైట్తో ఫైట్ ఉంటుంది కదా, చాలా గలీజ్గా ఉంది. ఒకసారి మీరు సుల్తాన్ మూవీ చూడండి, మీకు కుస్తీ పట్ల ఒక ఐడియా వస్తుంది. ఎలా ఉంటుందో తెలుసా, అందులో మనోడు ఏంటంటే సల్మాన్ ఖాన్ ఫస్ట్ పహల్వాన్ కుస్తీ ఫైటర్, ఆ తర్వాత బాక్సింగ్కి వెళ్తాడు. ఎంత నీట్గా ఉంటుంది తెలుసా, ఒక క్యూరియాసిటీ ఉంటుంది. దంగల్ సినిమా చూడండి, దాంట్లో కూడా కుస్తీలు ఎంత బాగుంటాయి. ఈ విధంగా కొన్ని సీన్లు, కానీ ఇందులో ఏందో గాలి ఎగురుతున్నట్టే ఉంటుంది ఆ కుస్తీ ఫైట్లు కూడా. కానీ పర్లేదు, 1 vs 21 బాగుంటుంది, 1 vs 2 ఫైటర్స్ కూడా బాగుంటుంది. అదైతే నేనైతే మళ్ళీ చెప్తాను అనమాట. ఈ విధంగా ఎతకాలి కానీ చాలా ఉన్నాయి. అలా ఎతకడం నేనేం బార్బెల్ని కాదు, ఆ అవసరం లేదు. వాళ్ళ మీద కాపీరైట్ స్ట్రైక్ వేశారు, నేను వాళ్ళకి రిటర్న్ కౌంటర్ ఇచ్చిన, ఆ కాపీరైట్ స్ట్రైక్ పోయింది. రివ్యూ మన ఛానల్ అవైలబుల్లో కూడా ఉంది, వెళ్ళి చూసేటటువంటి ప్రయత్నించండి. కోర్టు నోటీసులు కూడా పంపించారు, ఇవి జరిగినాయి. సో అయినా కానీ మరి సినిమా ఎంత వసూలు చేసింది, ఓవరాల్గా హిట్ అయిందా లేదా అటువంటిది డీటెయిల్గా మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. చూడండి, నేను చెప్పట్లా, గూగుల్ కథనం ప్రకారం, కొన్ని వెబ్సైట్స్ కథనం ప్రకారం మీ ముందైతే ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తా. సినిమా 400 కోట్లు వసూలు చేసిందని చెప్పి వాళ్ళైతే పోస్ట్ చేశారు. కానీ మనం గూగుల్ అడిగితే అదేం చెప్తుందంటే, ఇప్పటిదాకా సినిమా 333 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 333 కోట్లు. ఇది మీరు గట్టిగా గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇదేం నెట్ కలెక్షన్స్ కాదు, ఇది ఎగ్జాక్ట్లీ గ్రాస్ అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. 333 కోట్ల గ్రాస్ అంటే 282 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమాకి పెట్టుబడి పెట్టింది 300 కోట్ల నెట్ కలెక్షన్స్. ఈ పాయింట్ గుర్తుందా, దానికి 300 కోట్ల పెట్టుబడి పెట్టారంటే గ్రాస్ పెట్టలా, దానికి నెట్ కలెక్షన్స్ అంటే 300 కోట్లు ఈ విధంగా లిక్విడ్ క్యాష్ని దానికైతే పెట్టేసాడారు. సో అది సినిమా ఎంత వసూలు చేయాలి, అన్నీ బాగుంటే ఈజీగా 500 కోట్లు వసూలు చేయాలి. కానీ ఇక్కడ మన గూగుల్ ఏం చెప్తుందంటే 333 కోట్లు మాత్రమే వసూలు చేసింది అనేటటువంటిది గూగుల్ అయితే తెలియజేస్తుంది అనమాట. సో ఈ లెక్కన 282 కోట్లు మట్టిగా నెట్ కలెక్షన్స్. సో ఏ లెక్కన మాట్లాడుకున్నా ఇంకా 18 కోట్లు బొక్కే కదా బ్రో అని చెప్పి మీకైతే అనిపించవచ్చు అనమాట. వస్తాను ఆడికి వస్తున్నా. కానీ నెట్ఫ్లిక్స్ చూసుకున్నట్లయితే మన పెద్ద సినిమాని 130 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఆ తర్వాత అది అమెజాన్కి హాట్‌స్టార్ కూడా అమ్మిద్ది అనుకుంటా. ఎగ్జాక్ట్లీ 130 కోట్లు 100 కోట్ల మధ్యలో అయితే డీలింగ్ అయిపోయింది. సో ఈ 282 కోట్లు ఆ 130 కోట్లు అటు ఇటుగా సినిమా 400 కోట్ల డబ్బులు వచ్చాయి. ఓటీటీతో కలిపి అయితే సినిమాకి 100 కోట్ల ప్రాఫిటే ఉంది. ఇది నేను ఒప్పుకుంటా, నిజంగా ఒప్పుకుంటా. అదే సినిమా బాగా లేకుండా డిబేట్ టాక్ వచ్చింది, అట్టర్ ఫ్లాపే కూర్చున్నట్లయితే సినిమాకు 200 కోట్లు వచ్చినా వీళ్ళు 100 కోట్లు కూడా 300 కోట్లు, అదేం బ్రేక్ ఈవెన్. కానీ అది రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ వల్ల, తన యొక్క పీక్ వల్ల మంచి కలెక్షన్స్ కూడా పెట్టినటువంటి పెట్టుబడిని అక్కడే రికవరీ చేసింది. సో వీళ్ళకి మిగిలినటువంటి లాభం ఏదైనా ఉంది అని అంటే అది ఓటీటీ డీల్ అనేటటువంటిది గుర్తుంచుకోండి. సో ఓటీటీ డీల్ వల్లే ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ బతికిపోయింది. లేకపోతే వాళ్ళకి ఒక 100-150 కోట్లు అయితే ఈజీగా బొక్క వచ్చేది అనేటటువంటిది 100% వస్తాం అనమాట. సో 300 కోట్లు కూడా పెట్టుబడి అయ్యి ఉండదు. కాదు మనకు అలా చెప్పారేమో, వాళ్ళు చెప్తారు కదా, ఏందో మాలీవుడ్ టాక్స్ అని చెప్పి ఒక సినిమా ఉంటుంది చూడండి, దాంట్లో స్కామ్ చూపిస్తారు అనమాట. సో మరి అలా ట్యాక్స్ ఎగ్గొట్టడానిక లేదంటే లాస్ వచ్చిందో ఏదో చెప్పుకుంటారు అనమాట. సినిమా ఓవరాల్గా అయితే ఫ్రెండ్స్ 400 కోట్లు డబ్బులు అయితే వచ్చాయి. పెట్టింది 300 కోట్లు వీళ్ళ లెక్క ప్రకారం, 100 కోట్ల లాభమే. సో నెట్ఫ్లిక్స్ కమ్ముకోవడం వల్ల అటు ఇటుగా వీళ్ళు ఒక 100 కోట్ల ప్రాఫిట్లో ఉన్నారు అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. 100 కోట్లు ప్రాఫిటా, 233 కోట్ల, అదే ఆ రామ్ చరణ్ రేంజ్. RRR మూవీ ఎంత కొట్టింది, 1200 కోట్లు కొట్టింది. దినం ఒకసారి రంగస్థలం కలెక్షన్ చెక్ చేయండి వెళ్ళి, 280 కోట్లు 250 కోట్లు రీజనల్ మూవీ అది. రంగస్థలం రిలీజ్ అయ్యి ఆ రోజుల్లోనే టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి. RRR కన్నా ముందే రిలీజ్ అయ్యి అప్పటికే మన తెలుగులోనే 200 కోట్ల కన్నా ఎక్కువ వసూలు చేసింది. మరి రామ్ చరణ్కి అక్కడ రేదా రేంజ్, ఉత్తర రీజనల్ మూవీ 200 కోట్ల పైన వసూలు చేసిందంటే పాన్ ఇండియా అనేటువంటి పెద్ద సినిమా 1000 కోట్ల పైన వసూలు చేయాలా. అలా వసూలు చేయలేదంటే ఏంది రీజన్? బుచ్చిబాబు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయిండు. మళ్ళీ ఏమన్నా తక్కువ కాస్ట్ ఉందా? జాన్వీ కపూర్ ఏంది మొత్తం నార్త్లో అందరం పట్టుకొని సినిమాలు ఇరికించేటటువంటి ప్రయత్నం చేశారు. అయినా కానీ 400 కోట్లు వసూలు చేయడం ఏంది? సరే మీ లెక్కనే మాట్లాడతా, 400 కోట్లు అంటే 100 కోట్లు ప్రాఫిట్ ఇచ్చేటటువంటి స్టామినానా రామ్ చరణ్ది? గ్లోబల్ స్టార్ ఆయన. సో మన హీరో స్టామినాను మనం ఎప్పుడైనా పెంచుకోవాలనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నేనైతే ఇదే చెప్తాను. రామ్ చరణ్ అన్నకి నా తరపు నుండి ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, డైరెక్టర్ని గుడ్డిగా నమ్మమాకన్నా, నువ్వు స్క్రిప్ట్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయి, గట్టి కాన్సన్ట్రేషన్ చేస్తావు. స్క్రిప్ట్ ఎలా చూడాలి అనేటటువంటిది గట్టి కాన్సన్ట్రేషన్ చేసావు అనుకో, నువ్వు ఎక్కడో ఉంటావు, నీ రేంజ్ ఇది కాదన్నా,
ఇక్కడ ఎక్కడో ఉండాలనేటటువంటిది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రామ్ చరణ్ అన్న సినిమా రిలీజ్ అయిందంటే 1000 కోట్లు రావాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది. నీకు అనిపిపోతే అది నువ్వు ఫ్యాను కాదు, నువ్వు ఎర్రిపుగ్గాడివి. 100 కోట్లు వచ్చిన ఫ్లాప్ అయినా గేమ్ చేంజర్కి కూడా నాకు ఫోన్ చేసి వార్నింగ్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పెద్ద పుష్పంగాళ్ళు. అది దిల్ రాజు గారే చెబుతున్నారు నాకు పెద్ద బొక్క పెట్టిందని. సో నా రామ్ చరణ్ అలా అవద్దు, గట్టిగా రావాలి అన్న కలెక్షన్స్ అనేటటువంటిది నేను మళ్ళీ చెప్పేదనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పెద్ద ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకున్నా, కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నా. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. బాయ్ బాయ్, నమస్కారం.